తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ కుటుంబాల నుంచి ఎంతమంది వారసులు హీరోగా పరిచయమైన ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆదరణతో స్వాగతిస్తారు. నందమూరి, ఘట్టమనేని, అక్కినేని మెగా ఫ్యామిలీల నుంచి అబ్బాయిలు రావడం, ఆ తర్వాత పెద్ద స్టార్లుగా ఎదగటం క్రమంగా జరుగుతూనే ఉంది. అయితే అదే కుటుంబాల నుంచి అమ్మాయిలు హీరోయిన్లు లేదా నటీమణులుగా వెండితెరపైకి రావాలనుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు, భిన్నాభిప్రాయాలు ఎదురవుతూ ఉంటాయి. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె నటి మంజుల నటిగా ఎంట్రీ ఇవ్వాలనుకున్న సమయంలో అభిమానుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ పరిణామాల తర్వాత స్టార్ హీరోలు తమ కుమార్తెలను కథానాయకులుగా పరిచయం చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటూ వచ్చారు. కొంత వెనకంజ వేశారు. మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక ఒక్కరు మినహా ఇతర కుటుంబాల నుంచి ఆడపిల్లలు తెరపై కంటే తెర వెనకే చక్రం తిప్పుతున్నారు. ఇప్పటికే నిర్మితమవుతున్న పలు ప్రాజెక్టుల్లో నిర్మాణాత్మక భాగస్వామిగా వెనుక ఉండి నడిపించి క్రియాశీలక పాత్రలో తేజస్విని కనిపిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా నటిస్తూ ఓ వైవిధ్యమైన సినిమాలో మెరవబోతున్నారని టాక్ నడుస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో కానీ లేదా ఒక కీలక పాత్రలో కానీ ఒక చిత్రం తెరకెక్కనుందని సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు వస్తున్నాయి. దశాబ్దాలుగా నందమూరి కాంపౌండ్ నుంచి ఆడపిల్లలు కథానాయకులుగా రాలేదు. కాబట్టి ఈ వార్త నిజమైతే నందమూరి అభిమానులు ఎలా స్పందిస్తారు, ఈ నిర్ణయాన్ని ఏ విధంగా స్వీకరిస్తారు అనేది ప్రస్తుతం టాలీవుడ్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. మరోవైపు తేజస్విని మాత్రం తన డాన్సింగ్ స్కిల్స్కు పదును పెడుతూ రిలీజ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాను ఊపేస్తున్న విషయం మనందరికీ తెలుసు. ఆమె డాన్స్ మూమెంట్స్, స్క్రీన్ ప్రజెన్స్ చూసిన వారు నటిగా ఎంట్రీ ఇస్తే అద్భుతంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె నటిగా ఎంట్రీ ఇస్తున్నారనే వార్త నిజమైతే అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది వేచి చూడాల్సి ఉంది. అంతకంటే ముందు ఈ క్రేజీ ఎంట్రీకి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.